అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ మండల్ వచ్చి మన సోషల్ మీడియా కన్వీనర్ మన రవితేజ గారు ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటా బాత్రూమ్ కోసం ఒక గుంతలు తవ్వుకొని ఆయన ఏదో చేసుకుంటా ఉంటే ఆల్రెడీ సర్వే కూడా జరగడం జరిగింది. అర్ధ దూరం వరకు వచ్చిందును జాగా మంది, ఒక అర్ధ వచ్చిందును రోడ్డు పక్కన కొంచెం ఇది చేసింటే వీళ్ళు ఏమంటే అదే పనిగా వచ్చి ఒక నోటీస్ వాట్సాప్లో పంపించి వాట్సాప్లో కూడా ఇంకా టైం ఉంది, ఇంకా 3 రోజులు ఎక్స్ప్లెనేషన్కు టైం ఉంది. దానికి ముందు వచ్చేసిందును మొన్నటి రాత్రి వచ్చేసిందును ఇక్కడ వచ్చేసిందును మొత్తం దీన్ని ధ్వంసం చేసేసి ఈ రకంగా చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న తప్పు చేసినా ఏమి చేసినా దాన్ని భూతత్వంలో దాన్ని చూపించేసి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద అటాక్ చేపించేది, వాళ్ళకు వచ్చిందని ఈ రకంగా చేయడం చేస్తూ ఉంటారు. అదే కూటమి ప్రభుత్వం నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కార్యకర్తలు కానీ వాళ్ళు ఏది చేసినా దానికి పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు మదనపల్లి కాన్స్టిట్యున్సీలోనే ఎత్తుకుంటే వైఎస్ఆర్ కాలనీ తీసుకోండి, మళ్ళీ వచ్చేది జగన్ కాలనీ తీసేసుకోండి, అదేవిధంగా వచ్చేది పోద్వోల్ కాలనీ తీసుకోండి, అక్కడ ఎక్కడ చూసినా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ పట్టాలు కూడా మార్చేసి బినామీ పట్టాలు తీసేసి ఒరిజినల్ వాళ్ళకు ఏదో డబ్బులు ఇచ్చి పంపించేసి అంతా కబ్జాలు చేస్తూ ఉంటారు. దాన్ని పట్టించుకునే నాదుడు లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే కూడా దాన్ని భూతత్వంలో చూపించేసి దాని ఏనుగు మాదిరి దాన్ని చూపించేసి ఈ రకంగా అటాక్ చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో సెకండ్ క్లాస్ సిటిజన్స్ మాదిరి తయారు చేస్తూ ఉంటారు. ఈ రకంగా వీళ్ళు అన్ని చోట్ల కూడా దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చిత్రహింసలు పెట్టి రకరకాలు కూడా ఇది చేస్తూ ఉన్నారు. దీనికి వచ్చి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతి చోట ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఇది జరుగుతూ ఉంది. దీనికోసమే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది మన కార్యకర్తలకు అని చెప్పిద్దును డిజిటల్ బుక్ అనేది తీసుకుని వచ్చినారు. ఆయన డిజిటల్ బుక్లో ఇట్లా ఉండే కార్యకర్తలకి ఏమైనా అన్యాయం జరిగితే కూడా దాన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, ఎవరు దీంట్లో వచ్చిందనో దీంట్లో పాల్గొన్నారు, ఇట్లాగా దీనికి పాల్గొన్నారు అనే ప్రతిదీ కూడా నోట్ చేసి అక్కడ పెడతాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వచ్చేది ఖాయం. వచ్చిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఆధారంగా ఎవరు దీనికి అన్యాయం చేసినారో, ఎవరు దీనికి ఈ రకంగా చేసినారో ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిందో చట్టం ముందుకు నిలబెట్టే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భుజస్కంధాల మీద తీసుకున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు. ఇవన్నీ మేము డిజిటల్ బుక్లో రికార్డ్ చేస్తున్నాం, ప్రతిదీ కూడా ఇది చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ బాధితులకు న్యాయం చేసేంత వరకు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉంటుంది. రకరకాలుగా ఎవరైనా మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్గా నిలబడినారంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా టీంను టార్గెట్ చేసుకుని ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా కబ్జా జరిగి ఒకవేళ ఎంక్రోచ్మెంట్ ఏదో కొద్దిగా గొప్ప అయింటే ఆయన పిలిపించేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఈ రకంగా చెప్పి చేయాలి. కానీ ఈ రకంగా చెప్పకుండా వచ్చేసి జేసీబీతో అంతా ధ్వంసం చేసి దగ్గర ₹1,00,000 వరకు వీళ్ళకి నష్టం చేయాల్సినారు. ఏమంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రజల్లో ఒక ఇది క్రియేట్ చేయడం. ఏమంటే మీకు సెక్యూరిటీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ సెక్యూరిటీ లేదు, మీరు వచ్చిందను ఒక భయం వాళ్ళలో క్రియేట్ చేయాలా, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు చురుగ్గా పాల్గొనకూడదు, వాళ్ళు డిఫెన్సివ్ మూడ్లో పడిపోవాలనే ఉద్దేశంతో రకంగా చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ట్రైనింగ్ తీసుకునే వాళ్ళము, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము తగ్గేది ఉండదు. ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మేము గొంతు విప్పుతాం. ఖచ్చితంగా డిజిటల్ బుక్లో దీనంతా రికార్డ్ చేస్తాం. జగన్ 2.0లో వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఎత్తిన వెంటనే డిజిటల్ బుక్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది వచ్చినా 100% మేము వచ్చేందును బాధితులకు పరామర్శించి ఖచ్చితంగా ఎవరికైనా వాళ్ళకి అన్యాయం చేసింటే ఆ సంబంధిత అధికారులు కానీ ఎవరు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి చట్టం ముందుకు నిలబెట్టే కార్యక్రమం 100% చేస్తాం. కాబట్టి 100% మేము కూడా ఈసారి ఏ అజిటేషన్ చేసినా ఏది చేసినా ఇది చేస్తాం. ఇప్పుడు కూడా అర్ధ దూరం వరకు కొంచెం దూరం వరకు ఎన్క్రోచ్మెంట్ అంటున్నారు. బ్యాలెన్స్ ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మెయిన్ రోడ్ నుండి మనం ఇక్కడ వాళ్ళు ఎదురుగా ఉండే దాంట్లో వీళ్ళు ఇవి కట్టేస్తే రూములు కట్టేస్తే వాళ్ళు ఏం చేయాలా పాపము, వాళ్ళు పంచాయతీ వాళ్ళు వచ్చిందను ఎదురుగా రూములు కట్టేస్తే వీళ్ళకి పోయే దారి ఏది? ఖచ్చితంగా వీళ్ళు రోడ్డు ముందు ఉండే జాగా వీళ్ళకే ఉంటుంది హక్కు. వాళ్ళకి అడ్డం వీళ్ళు మాట్లాడకూడదు. అట్లాంటిది పోయి రకంగా చేసి రకరకాలుగా వాళ్ళకు బాధలు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము 100% వీళ్ళకి అండగా నిలుస్తామని మనవి చేసుకుంటాము.